హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. మీ అందరికీ తెలుసు కదండి, నా ఛానల్ పేరు ప్రకృతి నా ఆలోచనలు. నేను ఈ ఛానల్ ని స్టార్ట్ చేసి అప్పుడే 2 ఇయర్స్ అయిందండి. కానీ నేను అంత సీరియస్ గా ఇంకా పెట్టట్లేదండి. అప్పుడప్పుడు పెడుతున్నాను. కానీ మీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. అసలు నేను ఈ ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా సరదాగా ప్రకృతి గురించి, అలాగే నాకేమైనా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించినవి మీతో షేర్ చేసుకుందామని, నా ఆలోచనల్ని మీతో పంచుకుందామని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఎన్నో రోజుల నుంచి మీతో ఇలా మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ మాట్లాడలేకపోతున్నానండి. ఈ రోజైనా నేను స్టార్ట్ చేయాలి మాట్లాడడం అని అనిపించింది అనమాట. అది కూడా మదర్స్ డే రోజు స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం నాకు కూడా ఉంటుందని అనుకుంటున్నానండి. అమ్మ అప్పుడే నాకు దూరమయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. కానీ అమ్మ జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఈ మదర్స్ డే రోజైనా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుని స్టార్ట్ చేశాను అనమాట అండి. ఏంటంటే ఏదో ఒక టాపిక్ మీద మీతో నాకు నచ్చిన విషయాలు ఇలా అప్పుడెప్పుడైనా మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రకృతి నా ఆలోచనల్లో అనే ఈ ఛానల్లో నేను ఏంటంటే ప్రకృతిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వాడకం వలన మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము అనే విషయాల్ని ఎవేర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎక్కువ అవి కూడా వస్తున్నాయండి ఎక్కువ. అలాగే ఎప్పుడైనా వంటలు అవి పెడుతూ ఉంటాను. తర్వాత ఏమైనా బయట నాకు అనిపించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. సరదాగా ఎప్పుడైనా కొన్ని వీడియోలు కూడా చేస్తూ ఉంటానండి. ఈ విధంగా నేను ఈ వీడియోల్ని చేస్తున్నాను అనమాట. కానీ మీరు అందరూ కూడా బాగానే ఆదరిస్తున్నారండి అప్పుడప్పుడు నేను చేసినా కూడా. కానీ ఇలా కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎప్పటిలాగే నా ఛానల్ని ఆదరిస్తారని కూడా అనుకుంటున్నానండి. నాకు అప్పుడప్పుడు కవితలు రాసే అలవాటు ఉందండి. నా మనసు స్పందించినప్పుడు ఎప్పుడైనా మాటల రూపంలో, కవిత రూపంలో పెట్టుకుంటానండి. అది బుక్ లో రాసుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అలాగా డిగ్రీలో నేను రాసిన ఒక కవితని, అంటే అమ్మ మీద రాసిన ఒక కవితని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మదర్స్ డే సందర్భంగా. ఇదిగో చూడండి, అసలు ఈ బుక్ కూడా నేను రాసుకున్న కవిత ఈ బుక్ ను కూడా అలాగే దాచుకున్నానండి. అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఒక 24 సంవత్సరాలు అయిపోయి ఉంటది. ఈ బుక్ లో రాసిన నా రైటింగ్ అండి ఇవన్నీ కూడా ఇందులో రాసుకున్నాను అనమాట. ఇందులో ఆ కవితని నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అమ్మా, ఎవరో తెలియని పసికందుని ప్రాణంగా మోసి ఈ లోకంలోకి జారవిడిచి నా అన్న సంగతే మరిచావు. అంతే కదండి, అబ్బాయో తెలీదు అమ్మాయో తెలీదు, ఎవరో ఒక పసికందునే కదండి మోసి నా అన్న సంగతే మర్చిపోద్దండి. అంతేనండి, అప్పటి వరకు మన గురించి మనం ఆలోచించుకుంటాం, కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ గురించే ఆలోచిస్తామండి. పాలిస్తూ ఉంటాము, అలాగే వాడికి ఎక్కడ ఆకలి వేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాము. అసలు వాడు నిద్రమత్తులో ఉలిక్కి పడుతూ ఉంటామండి. నిన్ను తన్నిన నా కాలుని ముద్దులతో నింపావు. అంతే కదండి, వాడు పక్కలో పడుకుని కాలుతో తంటే వాటిని ముద్దులతో నింపుతా ఉంటదండి తల్లి. అంతే కదా. నా బోసి నవ్వులతో మైమరిచిపోయావు. పళ్ళు లేని ఆ బోసి నవ్వులతో నవ్వుతూ ఉంటే తల్లి తను చూసుకుని మైమరిచిపోద్దండి. అంటే నిద్ర లేకపోయినా సరే తన మాత్రం అపురూపంగా చూసుకోవాలని చూసుకుంటా ఉంటది. ఎప్పుడైతే బోసినవులతో నవ్వుతాడో తల్లి మైమరిచిపోతూ ఉంటదండి. నా ఏడుపు వింటే నిద్రమత్తులో ఉలికిపడ్డావు. అంతే కదండి, అసలు అప్పటి వరకు అదమర్చి నిద్రపోతాము. అసలు ఏ విధమైన మెలకువ ఉండదండి పిల్లలు పుట్టిన క్రితం. కానీ అసలు పిల్లలు కూయమంటే తల్లి ఎక్కడున్నా ఏ మూలన్నా ఒక దృష్టి అయితే ఎప్పుడు కూడా బాబు పాపో పడుకున్నప్పుడు వాళ్ళ మీదే ఉంటదండి. అంటే వాళ్ళు ఎక్కడ లేస్తారో అని ఆ తల్లికి మాత్రమే వినబడుతుందండి ఫస్ట్ ఆ ఏడుపు. అంతే కదండి. ఆకలంటే ఏమిటో తెలియకుండా కంటికి రెప్పలా పెంచావు. అంటే ఆకలి గురించి అలమటిస్తూ ఉండకుండా ఆ నిద్ర లేచిన వెంటనే మళ్ళీ పాలు పట్టించడం, అలా ఆకలి అంటే ఏంటో తెలియకుండా కూడా అమ్మ కంటికి రెప్పలా పెంచుద్దండి. ఊహ తెలిసి నా మిత్రుడే ప్రాణం అన్నా నీ ప్రాణం నేనే అన్నావు. అంతేనండి, అంటే చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని చక్కగా పెంచుకుంటదండి. తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. చాలా అపురూపంగా చూస్తుంది.
అసలు నా అన్నదే మర్చిపోద్దండి. అసలు బిడ్డల్ని పెంచడం అంటే మామూలు విషయం ఏం కాదండి. అలా పెంచుకుంటది. పెంచుకున్న తర్వాత వాడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు అలా వెళ్తూ ఉంటాడు కదండి. అలా వెళ్తున్నప్పుడు ఒక టైంలో అసలు వాడికి ఎలా అనిపిస్తుంది అంటే బయట ఫ్రెండ్సే ఎక్కువగా అనిపిస్తుందండి. అంటే కొంతవరకు అమ్మతో మమైకమైపోతూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అది సరదాగా ఉంటదండి. ఊహ తెలిసి నా మిత్రుడే ప్రాణం అన్నా నీ ప్రాణం నేనే అన్నావు అని రాశాను. నీ మనసు నొప్పించిన నా మనసు చిన్నబుచ్చుకుంటే విలవిల్లాడావు. అంటే చూడండి, ఎప్పుడైనా వాళ్ళు కొన్ని ఏదన్నా పనులు మనకి నచ్చనివి చేస్తే ఏంటంటే నీ మనసు నొప్పించిన అంటే మన మనసుని తల్లి మనసు నొప్పించిన మళ్ళీ బిడ్డ ఏదైనా ఒక విషయంలో నొచ్చుకుంటే విలువిల్లాడద్దండి తల్లి. అలాగా నీ మనసు నొప్పించిన నా మనసు చిన్నబుచ్చుకుంటే విలువిల్లాడావు. నువ్వెన్ని బాధలు పడినా నన్ను సుఖ సంతోషాలతోనే పెంచావు. అంటే తల్లి ఎన్ని బాధలు పడినా కూడా బిడ్డల్ని మాత్రం సుఖ సంతోషాలతోనే పెంచాలని అనుకుంటదండి. తనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియనివ్వకూడదు. మనకి ఆ కష్టం తెలియకుండా వాళ్ళని పెంచాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉంటదండి ఎప్పుడు కూడా తల్లి. ఆ రకంగా పెంచుద్ది. నేను భర్త వేలు పట్టుకుని వెళ్తుంటే నీ కంటి నిండా కన్నీరే నింపావు. అంతే కదండి. ఆ భర్త మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి వరకు అపురూపంగా పెంచుకున్న ఆ కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టి ఆ రోజు గడప దాటుతుంటే ఎవరికైనా సరే గుండె భారం అయిపోద్దండి. కూతురికి భారం అయిపోద్ది, తల్లికి భారం అయిపోద్ది. అందుకే నీ భర్త నేను భర్త వేలు పట్టుకుని వెళ్తుంటే నీ కంటి నిండా కన్నీరే నింపావు. నా సంసార సంతోషంలో నిన్ను మరిచిన సంసార దుఃఖంలో హక్కుని చేర్చుకున్నావు. అంతే కదండి. పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ సంతోషంలో ఉన్నప్పుడు మరిచిన సంసార సంతోషంలో నిన్ను మరిచిన సంసార దుఃఖంలో హక్కుని చేర్చుకున్నావు. అంటే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు అమ్మ అని ఎవరికి ఫోన్ చేస్తారండి? అంటే పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులు చాలా సంతోషంగానే ఉంటదండి. కానీ తర్వాత అప్పుడప్పుడు ఏవో కొన్ని దుఃఖాలు సుఖాలు అనేవి మానవ సహజం కదండి. సుఖ దుఃఖాలు లేకుండా ఏ మనిషి ఉండడు. కానీ అలాగా సంసార సంతోషంలో నిన్ను మరిచిన సంసార దుఃఖంలో హక్కుని చేర్చుకున్నావు. అప్పుడు అమ్మకి చెప్పుకుంటామండి. అంతే కదా, ఇలా బాధ ఉంది అలా బాధ ఉందంటే అప్పుడు హక్కుని చేర్చుకుంటది. అంతే కదండి తల్లి అంటే. ఎప్పుడు అమ్మ అన్నా ఏంటమ్మా అని మధురంగానే పిలిచావు. అంతే కదండి. అమ్మ అమ్మా అంటే ఎప్పుడు కూడా ఏంటమ్మా అంటది. అవునండి, అదొక మధురమైన పిలుపు అనమాట అండి. మనల్ని పలకరించేది, మనం పిలిచే అమ్మ అనే పదం మధురం. అలాగే ఏంటమ్మా అనే పిలుపు కూడా మధురమేనండి. కానీ నేను నీ రుణం తీర్చుకోలేని నిస్సహాయరాలనమ్మా. కానీ నేను నీ రుణం తీర్చుకోలేనమ్మా, నిస్సహాయరాల్ని అని రాశానండి. మరుజన్మలో నీకు అమ్మగా పుట్టిన నీ రుణం తీర్చుకోలేనమ్మా. అంతేనండి. అంటే అమ్మ యొక్క పవిత్రత అంత గొప్పదనమాట అండి. అంటే చూడండి, ఇప్పుడమ్మా అన్నా ఏంటమ్మా అని మధురంగానే పిలిచావు. కానీ నేను నీ రుణం తీర్చుకోలేని నిస్సహాయరాలనమ్మా. మరుజన్మలో నీకు అమ్మగా పుట్టిన నీ రుణం తీర్చుకోలేనమ్మా. అంతేనండి. అంటే చూడండి ఎంత బాగుందో అది. అంటే నిజంగా తీర్చుకోగలమండి తల్లి రుణం. అలా అనిపిస్తుంది కదండి. మరు జన్మలో నీకు అమ్మగా పుట్టిన అంటే అమ్మ చూసుకున్నంత బాగా మనం నిజంగా అమ్మగా పుట్టినా మళ్ళీ అమ్మకి అలా చూసుకోలేమేమో. అంటే మనం తల్లిలు అయ్యాం, మనం చూసుకుంటాం. కానీ అలా అనిపించింది అనమాట. కానండి ఈ కవిత నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన కవిత అండి. ఎందుకంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో రాసానో ఫస్ట్ ఇయర్ లో రాసానో తెలియదండి. కానీ ఆ 2 years లోనే రాశాను, ఫైనల్ ఇయర్ లో మాత్రం కాదు. ఆ టైంలో ఆ వయసుకి ఇంత మెచ్యూరిటీ ఉందా నాకు అంటే అప్పుడు ఏదో రాసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కవితని చదువుతుంటే మనం పెళ్ళయి అప్పటికి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు కదండి నాకు. కానీ అమ్మని గురించి నేను ఇంతలా విశ్లేషించుకున్నానా, ఇంత మెచ్యూరిటీగా రాశానా అని నాకు అనిపిస్తుందండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కవిత అంటే. మీకు నచ్చితే ఎలా ఉందో ఏంటో, నచ్చితే మాత్రం కామెంట్ చేయండి.
అలాగే నేను ఈ రోజు ఒకటి రాసుకున్నానండి అమ్మ గురించి. అంటే అది ఎప్పుడో రాశాను కదండి. ఈ రోజు ఒక విషయం రాసుకున్నానండి అమ్మ గురించి. అది ఏంటంటే మీకు చదివి వినిపిస్తానండి, చూడండి. నాకు ఎందుకో రాసుకోవాలనిపించింది. మనం రాసిందైనా కూడానండి అది గుర్తుండదు అనమాట. మనం చదివితేనే గాని, అంటే మీరు రాసిందే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ టైంకి మనకి ఏదనిపిస్తే రాస్తామండి. మళ్ళీ ఆ వర్డింగ్ కరెక్ట్ గా అదే గుర్తుపెట్టుకుని అయితే చెప్పలేము. ఈ రోజే రాశానండి కవిత. అది ఏంటంటే, అమ్మైనా అత్తైనా ఒక బిడ్డకు అమ్మే కదా, అంతే కదండి. కోడలైనా కూతురైనా ఒక బిడ్డకు అమ్మే కదా, ఒక అమ్మకు కూతురే కదా, అంతే కదండి. కోడలైనా కూతురైనా కూడా బిడ్డకు అమ్మే. అలాగే ఒక అమ్మకు కూతురే. భర్త అయినా అల్లుడైనా కొడుకైనా ఒక అమ్మకు బిడ్డే కదా, అంతే కదండి. వాళ్ళు కూడా ఒక అమ్మకు బిడ్డలే. అమ్మ ప్రేమ ఏ బిడ్డకైనా పవిత్రమే కదా, అంతే కదండి. కొడుకు అవనివ్వండి, కోడలు అవనివ్వండి, అసలు వికలాంగులు అవనివ్వండి, ఉన్నవాళ్ళు అవనివ్వండి, లేని వాళ్ళు అవనివ్వండి, ఎవరికైనా సరే అమ్మ ప్రేమ అనేది పవిత్రమేనండి. తల్లి నుండి బిడ్డను విడదీస్తే ఏ వయసుకైనా బాధే కదా. అమ్మ ప్రేమకు దూరం కావడానికి ఒక అమ్మ కారణం కాకూడదు కదా. తల్లి నుండి బిడ్డను విడదీస్తే ఏ వయసుకైనా బాధే కదా, అంతే కదండి. నిజంగా బాధే కదా ఏ వయసుకైనా. తల్లి బిడ్డలు దూరం అయితే ఎవరికైనా బాధేనండి. అది 60 ఇయర్స్ వచ్చినా 70 ఇయర్స్ వచ్చినా అమ్మ ఉండాలనే అనుకుంటారండి. 80 ఇయర్స్ వచ్చి వాళ్ళకి అమ్మ ఉందనుకోండి, అప్పుడు కూడా అమ్మ చనిపోతే నాకు అమ్మ లేదని ఫీల్ అయిపోతారండి. అంటే అమ్మ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి చిన్నపిల్లలు అనిపిస్తుంది అనమాట. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా, అంటే ఇండివిజువల్ గా అన్ని మనం ఆలోచించుకోవాలి. దేనికైనా అమ్మ ఉంది కదా అని ఒక భరోసా ఉంటదండి. అమ్మ లేనప్పుడు మనమే పెద్దోళ్ళం అయిపోతాం అనమాట. అందు గురించి అలాగా తల్లి నుండి బిడ్డను విడదీస్తే ఏ వయసుకైనా బాధే కదా. ఎవరో మనం తెలిసి ఏ తల్లి బిడ్డని మనం విడదీయకూడదండి, అది నా ఉద్దేశం. అంటే మనకి ఒక అమ్మ అయితే మన భర్తకి కూడా వాళ్ళ అమ్మే కదండి. మనకు అత్తగారు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి అమ్మే కదా. తల్లి నుండి బిడ్డను విడదీస్తే ఏ వయసుకైనా బాధే కదా. అమ్మ ప్రేమకు దూరం కావడానికి ఒక అమ్మ కారణం కాకూడదు కదా, అంతే కదండి. అమ్మ ప్రేమకు దూరం అవడానికి ఈ మరో అమ్మ కారణం కాకూడదండి. ఎందుకంటే అమ్మ ప్రేమ అందరికీ తెలుసు కదా. ఒకరి అమ్మ నచ్చకపోతే దూరం పెట్టచ్చు కదా. అంటే మనకి ఒకరి అమ్మ అంటే భర్తకి అమ్మ కదండి. ఆ అమ్మ కోడలికి నచ్చలేదనుకోండి, నచ్చాలని లేదు కదా, అన్ని విషయాలు నచ్చాలని లేదు. దూరం పెట్టచ్చు కావాలంటే. అంటే దూరం పెట్టడం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండొచ్చు. నువ్వు నీకు ఎలా నచ్చిన విషయం ఆవిడతో మాట్లాడచ్చు. కానీ ఒకరి అమ్మ నచ్చకపోతే దూరం పెట్టచ్చు కదా. విడదీసిన పాపం భార్య స్థానంలో అమ్మ, అల్లుడి స్థానంలో అమ్మ కొడుకు పొందకూడదు కదా. అంటే అల్లుడికి అత్తగారు నచ్చలేదనుకోండి, ఆవిడని దూరం పెట్టచ్చు. అంతేగాని విడదీసిన పాపం భార్య స్థానంలో అమ్మ, అల్లుడి స్థానంలో ఒక అమ్మకు కొడుకు పొందకూడదు కదా అంటున్నాను. అంతే కదండి. మనం ఆ అంటే మనకి అత్తగారు, అల్లుడికి అత్తగారు, అలాగే కోడలికి అత్తగారు. కానీ వాళ్ళు ఏదన్నా కొన్ని విషయాలు ఏకీభవించాలని లేదు కదండి. భార్యాభర్తలకే చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉండదు. అంటే ఎవరైనా సరే భార్యాభర్తలు అన్ని విషయాల్లో ఒకే రకంగా ఏకాభిప్రాయంగా ఉంటారండి? ఉండరు కదా. చాలా విషయాల్లో వస్తూ ఉంటాయి. ఓ 2 రోజులు మాట్లాడుకోరు, 3 రోజులు మాట్లాడుకోరు, అలా ఉంటూ ఉంటాయి. కానీ అలాగే అమ్మ అత్తగారు అల్లుడికి ఉంటది, అత్తగారు కోడలికి ఉంటది, అలాగే అమ్మ కొడుక్కి ఉంటది, అన్ని బంధాలకి ఉంటాయండి. కానీ అలా అని అమ్మతో దెబ్బలాడితే ఆ అమ్మని దూరం పెట్టేస్తామండి మనం. ఆ భార్యాభర్తలు దూరం పడిపోతామా? అలా ఏం లేదు కదా, అలా మాట్లాడుకుంటాం కదా. ఆ విధంగానే వాళ్ళతో కూడా సఖ్యతగా ఉండేలాగా చూసుకోవాలండి. అంటే మన భర్తకి తల్లే కదండి, మనకి అత్తగారు కానీ తన తల్లే. అంటే కొంతమందికి వాళ్ళ వాళ్ళు నచ్చకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా మందిని చూశానండి, అసలు వీళ్ళని వాళ్ళతో మాట్లాడనివ్వకుండా కూడా చేసేస్తారు. అసలు ఇంటికి రానివ్వకుండా చేస్తారు. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇష్టపడరు. అంటే చాలా మంది ఉన్నారని నేను చెప్పట్లేదు, ఉన్న కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నానండి. అంటే
ఆ విడదీసిన పాపం భార్య స్థానంలో ఉన్న అమ్మ, అంటే భార్య స్థానంలో అయితే ఉంది కానండి, తను ఒక బిడ్డకి అమ్మే కదండి. కాబట్టి అమ్మ అనే ఒక ధోరణిలో ఆలోచించాలి. అది మన బాధ్యత అనమాట అండి. మాతృ దినోత్సవం రోజు ఒక అమ్మ పంపిన సందేశం మీకు నచ్చింది కదా? అంతేనండి. మాతృ దినోత్సవం రోజు నేను పంపించాను. ఈ సందేశం మీకు నచ్చిందా అండి? అమ్మ గురించి ఎప్పుడో డిగ్రీలో ఒక 25 ఇయర్స్ బ్యాక్ రాసిన కవిత, అలాగే ఈ రోజు నేను రాసిన కవిత, ఈ 2 కూడా మీకు చదివి వినిపించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మా అమ్మ ఆశీర్వాదం కూడా నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా వీడియోలు చేయమంటారా అండి? నేను నేను ఏదైనా విషయం మీద మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉంటానండి. అది కూడా కామెంట్ చేయండి. అంటే మీరు చాలా మంది చూస్తారు, పాపం లైక్ చేస్తారు. కామెంట్ చేయడానికి ఎవరికైనా ఇబ్బందేనండి. అంటే టైం కూడా ఉండాలి కదండి, ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతారు కదండి. కానీ ఈ ఒక్క వీడియోకి మాత్రం మీరు దయచేసి కామెంట్ చేయండి. అంటే నేను ఇక ముందు ఇలాంటి వీడియోలు చేయాలా లేదా అనేది ఆలోచించుకుంటాను. సరేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.